హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మోటుపల్లి బీచ్ కి వచ్చాం. గణపతి దేవుడు ఇక్కడ అభయ శాసనం వేయించాడు. 5 years లో బాగా టూరిజం గా డెవలప్ చేయడానికి వాటర్ గా సుమారు 2000 సంవత్సరాల పాటు విరాజిల్లింది. జల 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 పాట నువ్వు అనే పాట. వెయిటింగ్ ఫర్ లెమన్ టీ. నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మోటుపల్లి బీచ్కి వెళ్తున్నాం. చీరాల బీచ్కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చారిత్రకమైన అంతర్జాతీయ నౌకాశ్రయము. ఈరోజు ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేద్దాము. ముందుగా ఈ ప్రయాణంలో నాతో పాటు ప్రయాణించిన నాగరాజు, పవన్కి నా కృతజ్ఞతలు. ప్రయాణం ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు కృష్ణ. ఈ రోడ్డు చీరాల ఒంగోలు బైపాస్ రోడ్. వేటపల్లిని దాటాక వచ్చే రోడ్డు 8 కిలోమీటర్లు ఉంది బైపాస్ నుంచి మోటుపల్లి బీచ్కి. చూడండి ఫ్రెండ్స్, మోటుపల్లి వెళ్ళే దారిలో రోడ్డు ఎలా ఉందో. చుట్టూ పచ్చని చెట్లు, బుల్లి బుల్లి మేకలు. మోటుపల్లి బీచ్కి అతి సమీపంలో ఉన్న కోదండరామ ఆలయము, అలాగే వీరభద్ర ఆలయం గురించి సపరేట్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. ఆ వీడియో చాలా బాగుంటుంది. మోటుపల్లి చరిత్ర తెలుసుకోవచ్చు. ఈరోజు మోటుపల్లి ఓడరేవు నౌకాశ్రయం గురించి ఎక్స్ప్లోర్ చేద్దాము. హనుమాన్ టెంపుల్ చూడండి, వీరభద్ర టెంపుల్ తర్వాత ఉంది. ఏదైనా అవసరం అయితే ఇదే మోటుపల్లి బీచ్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మోటుపల్లి బీచ్ కి వచ్చాము. ఈ మోటుపల్లి బీచ్ తెలంగాణ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చీరాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ మోటుపల్లి బీచ్ ఉంది. ఇది ఒకప్పటి అంతర్జాతీయంగా గుర్తింపు చెందిన ప్రముఖ నౌకాశ్రయము. ఇక్కడ సహజంగా ఏర్పడిన సముద్ర తీర ప్రాంతం వల్ల ఇక్కడ వర్తక వాణిజ్యం ఎక్కువగా జరిగేది. ఈ వీడియో మరిన్ని విషయాలు చూడాలంటే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకు ఆల్రెడీ మనకు పరిచయం అయిన ఫేమస్ పర్సనాలిటీ మందారపు నాగరాజు ఉన్నారు, అలాగే పవన్ ఉన్నారు. ఈరోజు మన ఫ్రెండ్స్ తో కలిసి ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం. మోటుపల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాగరాజు, ఓవర్ టు యు. మోటుపల్లి ఇందాక కృష్ణ ఆల్రెడీ చెప్పాడు. ఇది పెద్ద నౌకాశ్రయం ప్రపంచవ్యాప్తంగా. అంతేకాకుండా గణపతి దేవుడు ఇక్కడ అభయ శాసనం వేయించాడు. విదేశీ వాళ్ళకి ఎటువంటి మీకు భయాలు లేవు అని చెప్పి స్వదేశీ వాళ్ళ తరపు నుంచి అని. ఇక దీని గురించి చెప్పాలంటే అప్పట్లో వాణిజ్యం ఎక్కువగా విరివిగా జరిగేది ఇక్కడి నుంచే విదేశాలకి. థ్యాంక్ యూ. మోటుపల్లి చాలా ప్రత్యేకమైన ఊరు ఇది. ఇక్కడ టెంపుల్స్ చాలా ఫేమస్ అయినటువంటివి. ఇవి టూరిజం గా ఫ్యూచర్ అంటే ఒక 5 years లో బాగా టూరిజం గా డెవలప్ చేయడానికి సలహాలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయాల్లోకి వెళ్తే బాగా పైకి వస్తాము. అది మీ సలహాతో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. బీచ్ అతి చారిత్రకమైన బీచ్ ఇది. ఇది రెండవ శతాబ్దానికి చెందిన బీచ్. దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన ఇక్కడ లోతట్టు ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల సహజ సిద్ధంగానే ఈ రేవు ఏర్పడింది. అందువల్ల ఇక్కడ వర్తక వాణిజ్యానికి ఇక్కడ షిప్లు ఆడడానికి మంచి అనుకూలంగా ఉండటం వల్ల ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయో తెలుసుకున్నాం ఇప్పుడు. మోటుపల్లి బీచ్ దక్షిణ భారతదేశంలోనే
ప్రసిద్ధ ఓడరేవుగా సుమారు 2000 సంవత్సరాల పాటు విరాజిల్లింది. మోటుపల్లి పేరు చెవిన పడగానే ఇక్కడ కాకతీయుల పరిపాలన గుర్తుకొస్తుంది. రాణి రుద్రమదేవి పరిపాలించిన రోజులు ఈ తరానికి గుర్తుకొస్తుంటాయి. అలాగే ఇక్కడికి అరేబియాకి చెందిన గుర్రాలు ఎక్కువగా ఇక్కడికి కాకతీయ రాజులు దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మోటుపల్లిని ఇప్పుడు మనం మోటుపల్లిని ఎవరెవరు పరిపాలించారో తెలుసుకుందాము. ఈ మోటుపల్లిని విష్ణుకుండినులు, ఆంధ్ర శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, కొండవీటి రాజులు, విజయనగర రాజులు మోటుపల్లి ఓడరేవును ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలకి నిలయం అయినటువంటిది, అందులో ఒకటి ఈ సముద్రం. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట. నదులు, జలపాతాలు, తర్వాత సరస్సులు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చి ఈ సముద్రంలో కలుస్తాయి. అది మీకు తెలిసిందే. కొత్తగా చెప్పాలంటే ఎంతో మనకి ఒత్తిడికి లేకపోతే ఎన్నో పనులకి సేద తీరడానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి ఈ బీచ్, ఈ సముద్రం అనేది చాలా ఆహ్లాదంగా ఆనందభరితంగా ఉండటానికి ఇదొద్దు చాలా బాగుంటది. సముద్రం అనగానే మనకి ఎక్కువగా ఆ జలపాతాలు ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటది. అది ఎంతో మనకి బాగుంటది. ఇక్కడ చల్లని గాలి, సముద్రపు అలలు, ఇక్కడ సముద్రపు కెరటాలు అంటారు. వాటినే మనం చదువుకునే భాషలో అయితే ఆటుపోట్లు అని అంటాము. సముద్రపు కెరటాలు అంటే ఒక కవి రాసిన ఒక వాక్యం గుర్తొస్తుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటాలు ఎప్పుడు భూమికి చేరవలసిందే, అలాగే నువ్వు ఎంత అహంకారంతో బతికినా ఎప్పుడు నేల మీదకి రావాల్సిందే. కాబట్టి అహంకారం వదిలేసి బతకండి. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. అని ఒక మాట అన్నాడు, అహంకారం అని. నాకు లేనిదే అది. తర్వాత మీకు ఈ సముద్రం గుర్తుకొస్తుంటే జలపాతాలు అన్నట్టున్నది కదా, నాకైతే ఒక మంచి పాట కూడా గుర్తుకొస్తుంది ఈ మధ్య ఉన్నది. జల జల జలపాతం నువ్వు అనే పాట. ఏమనుకోమాకండి, ఇది బాగుంటది పాట, మీరు కూడా వినండి మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మంచి ప్రశాంత వాతావరణం, చల్లని గాలి, ఆ సన్ రైజ్ గానీ సన్సెట్ గానీ చూస్తా ఉంటే మీరు ఇక్కడే కూర్చొని ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాదు. థ్యాంక్ యూ. మోటుపల్లి ఓడరేవు నుంచి ఏమేమి వర్తకం జరిగాయో తెలుసుకుందాము. ఈ మోటుపల్లి ఓడరేవు నుంచి శ్రీగంధము, అలాగే పచ్చకర్పూరము, చిరి కర్పూరము, రత్నాలు, ముత్యాలు, రహసల్లాలు, పన్నీరు, జువ్వాజి, దంతములు, కర్పూర తైలం, రాగి, సీసం, పగడం, పత్తి, నార, అబ్రహం, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, సమస్త ధాన్యాలు, ఏనుగులు మోటుపల్లి ఓడరేవు నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. అప్పట్లోనే అరేబియా, ఈజిప్టు, ఇటలీ, గ్రీసు, జర్మనీ, రొమేనియా, పారసికం, జపాన్, చీనా, బర్మా, సుమిత్రా, జావా, బోర్నియా, సింహాలం దేశాలకు సముద్రయానం ద్వారా వాణిజ్య సంబంధాలు మోటుపల్లి ఓడరేవుతో మనకి అనుబంధం ఉంది. అది నాకు ఇప్పుడు మనం ఒంగోలు హైవే మీద ఉన్న జంగిల్ కేఫ్ దగ్గరికి వచ్చాము. పదండి అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగుదాం. ఫైనల్గా డబ్బు గురించి మాట్లాడాక జంగిల్ కేఫ్లో తేలాము. జంగిల్ కేఫ్లో వెయిటింగ్ ఫర్ లెమన్ టీ. మర్చిపోయారా? వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెమన్ టీ వచ్చేసింది. లెమన్ టీ 20 రూపాయలు మాత్రమే.